शंकर उस्ताद स्मार्ट నా పేరు చిప్ప. పప్పని పెట్టుకోవాల్సింది. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా అమ్మ ఊరుకుంటే మా నాన్న కొడుతుందట. అయితే ఏడవలసింది మీ నాన్న, నువ్వు కాదు. అయినా నేను అడిగింది నీ ఇంట్లో ప్రాబ్లం గురించి కాదు, నీ ఒంట్లో ప్రాబ్లం గురించి. కడుపులో బాగా నొప్పిగా ఉంటుంది డాక్టర్, నొప్పిగా. నిన్న అర్జెంట్ డాక్టర్ తీసుకెళ్ళు. ఎందుకు ఇవ్వడానికి? రిపోర్ట్ చేతులు 20, కాలు 30, నడుము 40. అంతా నాడే. ఏంటి ఇవన్నీ? టెస్ట్ చేసిన రిపోర్ట్లు నీ ఎంతమ్మా? టెస్ట్లు అంటే టేప్ వేసి పడడం కాదే, షుగర్ బీపీ క్యాన్సర్ ఉందా లేదా అని చూడటమే. సరే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి, వెళ్ళి చూసేసి వస్తా. ఇట్లా నేను చెప్పింది మనుషుల పేర్లు కాదే, రోగాల పేర్లే. ఏం డాక్టర్ అంత చెప్పిస్తారు? ఎనీ ప్రాబ్లం? ఎస్, నేను అనుకున్నదే నిజమైంది. ఏమైంది డాక్టర్? నీకు పింక్ ఫంగస్. పింక్ ఫంగస్? అదేంటది? ఎల్లో ఫంగస్, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఉన్నప్పుడు అదేంటో అడిగారా? ఇది అంటే మరి ఇప్పుడు నేనేం చేయాలి డాక్టర్? నర్స్, ఇందులో బ్లడ్, ఇందులో యూరిన్ పడతాపో. ఏం డాక్టర్ ఏదో కలిసి బయటకు వెళ్ళి రసము సాంబంటే అంత ఏం చెప్పారు? నేను మాట్లాడేటప్పుడు తోడు మాత్రం పనిచేయాలి, కాదని కూడా పనిచేసా. నువ్వు నెక్స్ట్ ఆపరేషన్ కొన్నావా? నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఇదిగో డాక్టర్. ఇది బ్లడ్ బ్యాంక్, ఇది మన పవర్ తోటి ఎరగా వేసే. అదే డాక్టర్ అవి తెప్పించింది టెస్టులు కదా? దేనికైతే నీకెందుకు? నీకు కావాల్సింది ఏంటి? ఆపరేషన్ కదా, వెళ్ళి రెడీ అయ్యారు. మామూలు కాదు, బాగా ప్రిపేర్ అయిపోయింది. మా డాక్టర్ గారు కూడా రాత్రంతా ఆన్లైన్ లో ఆపరేషన్లు చేసి ఫుల్ గా ప్రిపేర్ అయిపోయారు. బంధువులు వచ్చే టైం అయింది, రిజల్ట్ వస్తుందా? ఏం డాక్టర్ బంధువు అంటున్నారు? అంటే ఫస్ట్ టైం ఏం చేసినా చుట్టాలందరినీ పిలిచేయడం మన ఆన్వైతే కదా. అంటే ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అయితే నీకేంటి, సెకండ్ టైం అయితే నీకేంటి? నీకు కావాల్సింది ఏంటి? ఆపరేషన్ కదా, పడతా. ఏరా అబ్బాయి, ఎలా ఉన్నావు? పెద్దన్న, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఈ మధ్య బాగా ఆయాసం పెరిగిపోతుందిరా. అలా అయితే మంచి డాక్టర్ చూపించుకోవాల్సి. అంటే నువ్వు డాక్టర్ కదా? పొద్దుందా లేదా నీకు? పెద్దోళ్ళం ఏదో మాట్లాడుకుంటున్నాం, మధ్యలో చూడతావా? ప్రాణాలు తీసేస్తాను. దానికి నేను నంటే పెద్దన్న. నీకు దూరంగా, మనసుకు భారంగా, చాలా ఘోరంగా ఉన్నాను బావా. పిల్లలు చిట్టి, నీ వెంట నేనున్నా. నీ వెంట నేనున్నా? ఇలా పార్కు పెట్టేదా ఎక్కువ మాట్లాడతారు? హలో, ప్రేమించుకునే వాళ్ళని డిస్టర్బ్ చేస్తే కళ్ళు పోతాయి తెలుసా? ఆల్రెడీ ఇక్కడ పాడాలి పోతున్నాయి. ఆయన మీ ముసుకు కంటే అదే బెటర్లే. ఆపరేషన్ మొదలు పెట్టరా? 5 నిమిషాలు ఆగు మాస్టారు. కాసేపే అయితే మా చెల్లి పిల్లలు అందరూ వచ్చేస్తారు. ఒరే, అందరు రావడానికి ఇదేమన్నా అద్దిమేత రారా? అద్దిమేత రారా? ఒరే, నన్ను పెళ్ళడానికి వస్తున్నావు, ఆపరేషన్ చేయడానికి వస్తున్నారా? పోస్తే కట్టం వెళ్తారు మాస్టారు. Yes, sir.
వేసి దెబ్బలు తగిలినప్పుడమ్మా, ఇలా ఆపరేషన్ చేసినప్పుడు బ్లడ్ డొనేషన్ కాదమ్మా. అయిపోయింది కదా ఇంకా రిలాక్స్. అయిపోయిందా? నేను రాకముందేమో అంత అయిపోయిందా? అంతేలే, నేనన్నా నా పిల్లలన్నా నీకే ఎప్పుడు తిన్న చూపే. అలా కాదు చెల్లమ్మా, అది నువ్వు ఇట్లా ఫస్ట్. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? వీడు కలుపుకోవడం చూడాలి. ఏముంది కోసద్దా? అస్తమానం కూడా కదా బర్త్డే కేక్ ఏంట్రా? నువ్వు ఆగోయ్యా మాస్టారు, చేసిందంటే చేసి మళ్ళీ మాట్లాడుతున్నా. చూసాను నాకు వస్తాను. 3, 2 ఎందుకయ్యా గట్టి కలుస్తున్నా? పిల్లలు కలుస్తుంటారు. అయ్యా నాకు అడిచే ఫ్రీడమ్ కూడా లేదు అయ్యా. సార్ భోజనాలు రెడీ. చూసావా కరెక్ట్ టైం భోజనాలు కూడా రెడీ. ఎక్కడికి రా? నేను వచ్చినంత వరకు కారం రక్తం అంతా ఇందులో పట్టే దాదా ఎక్కిచ్చేస్తా. ఇదేంటంటే నాకు చాలా ఇష్టం, కొంచెం పెట్టండి. అదంట కడుపులో ఇప్పుడు నీకు నోట్లో పడుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళ్తుంది. అది ఎలాగో ఓపెన్ లోనే ఉందిగా, అందుకే. మాయా మరి కిడ్నీ చూపించవా? ఒరే అయ్యో నా ఆట్ బాక్స్ లో ఇడ్లీ ఏంట్రా? అర్థం కానీ చూపించండి. ఇప్పుడు కిడ్నీ చూపించిన అవ్వదు కానీ వెళ్ళి ఆడుకోండి. మేము ఆడుకోము, మేము కిడ్నీలే చూస్తాం. చెప్పాను కదా. ఏమైంది నాన్నలు, ఎందుకు ఏడుస్తున్నారు? కిడ్నీ చూపించబట్టాడు కాదు కొట్టాడు. ఒరే బౌడిగా, నీ కిడ్నీల కోసం నా పిల్లల్ని కొట్టేస్తావా? నీ ఆపరేషన్ నాశనం అయిపోను, నీ విజయం పుర్రెలు పట్టుకోను, నీ కడుపుని కుక్కలు ఎత్తుకోను, నీ పేగుల్ని పందులు ఎత్తుకోను, నీ ప్రాణాలు రాబందులు ఎత్తుకోను. ఆపమ్మ తల్లి, నువ్వు ఆపమ్మ. ఒరే దాంతో అన్ని తెచ్చిచ్చే బదులు అది నువ్వు చూపెట్టేయచ్చు కదరా? ఈ చూపెట్టండి నచ్చిందట. అలా అయితే తిన్నాడ్రా? ఊరుకోండి మాస్టారు, తర్వాత గంగే సక్కిచ్చేద్దాంలే. పిల్లలు అడగగానే కిడ్నీలు ఇచ్చావు మరి నాకు. నీకేం కావాలరా? విడుగు పెట్టి తెలిస్తే తీసుకెళ్ళి గుట్టించుకుంటా. మీరు 2 మీటర్లు క్లాత్ ఇస్తే పంచ గుట్టించుకుంటా అన్నంత ఇది చెప్పాడంట్రా. బ్రో ఏంటి బ్రో? పెద్ద నాన్న బ్రో. అయితే పెద్ద దిక్కు బ్రో. వద్దురా రే, ప్లీజ్ రా, వద్దురా, అరే వద్దురా. నీకేం కావాలి? ఏమైంది తిట్టి అక్కడ ఆగిపోయావు? నువ్వు నాతో మాట్లాడకు బావా. నేను అడుగుతా గుడ్డనైనా పీకి చేతిలో పెడతానని ఎన్నిసార్లు చెప్పావు? మరి ఒక్కసారైనా ఇచ్చావా? కుట్లేంటగా దేనికి వేయాలి? చొక్కాగా ప్యాంటుగా? చొక్కాకి ప్యాంటుకి ఏంటే? నా పొట్టకే. పొట్ట కుట్లేయడం వస్తే నేనే డాక్టర్ అవుతాను గానీ ఇట్ట నర్సుగా ఎందుకు మిగిలిపోతా? సర్లే ఉండు, చీలకి చెంకిలకి చెగమ్ముంది, అది తెచ్చి చర్మం అంటించేసి చూద్దామా? నువ్వు అంత పెద్ద శాసనం చేయబాకు, నేను పక్కనున్న 10 హాస్పిటల్కి వెళ్ళి ఎంచుకుంటా.